మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు ఒక వ్యక్తి గురించి మాట్లాడదామని నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఆ వ్యక్తి అటు ఆడ కాదు, ఇటు మగ కాదు, అలాంటి వ్యక్తి ఆమె పళ్ళ పార్వతి. తిట్లకు అంటే బూతులకు నిలయము, కేర్ ఆఫ్ అడ్రస్ ఈమె నోరింది కదా అని చెప్పేసి ఎలా పడతాల సేవకుల్ని ఆడంగి వెధవ, కొజ్జావాడ ఈ మాటలు పలికిందండి. నేను పలకలేక పలుకుతున్నాను ఈ మాటలు. ఆమె ఈ మాటలు పలికింది. చాలా ఎట్లా మాట్లాడుతుందంటే, ఆయన మొన్నటిదాకా షాలేమరాజు గారి మీద పడి ఏడ్చింది. ఇప్పుడు ఈ మధ్య షాలేమరాజు గారి దగ్గర ఒక వ్యక్తి, సీనియర్ నాయకుడు, సేవకులు కిరణ్ పాస్టర్ గారు వారి సంఘస్థుల చేత మరి మీరు మాట్లాడండమ్మా, అప్పుడన్నా బుద్ధి వచ్చింది ఏమికి అని చెప్పేసి మాట్లాడిస్తుంటే, నువ్వు ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తున్నావురా, నువ్వు అల్లరి చిల్లరగాలని నా మీద నువ్వు వీడియోలు పెడుతున్నావంటరా, కొద్దిగా కూడా ఆడింగ్ కూడా అని ఎట్లా పడితే అలా తిడుతూ ఉంది. ఒక సేవకుడిని 4-3 ప్రాంతాల్లో పరిచయం చేస్తున్న సేవకుడిని మాట్లాడుతూ ఉంది. ఒకసారి మీరు ఆ క్లిప్పింగ్ చూడండి, వీడియో క్లిప్పింగు. దాన్ని బట్టి మనం ఈరోజు కొంచెం మూతి బగిలేలా స్ట్రాంగ్ కౌంటర్ ఇద్దాం మన ఆమెకి. ఒకసారి మీరు దాన్ని చూసేసేయండి. ఎవరికో దానిపోయిన దాని వాళ్ళందరికీ పిలుచుకొని ఆడవాళ్ళతో తిట్టించుకొని కొజ్జ ఎదవా, నీకు దమ్ముంటే నువ్వు మాట్లాడరా, కొజ్జ ఎదవా దాంతో మొండ అనిపించాను. నీ పిల్లలతో ఎక్కడ పంపించావురా? అడ్డవాళ్ళందరితో చేయించుతావు. నీ పిల్లలకి ఎక్కడ పంపించావు? బిజినెస్ పంపించావా? బాగా చేస్తుందా? బాగా తెస్తుందా? నీ పిల్లలకి పంపిస్తున్నావా? నీ కూతురికి పంపిస్తున్నావా? చూశారు కదా, దారుణాతి దారుణంగా తను తిడతా ఉంది. నేను హైందవ సహోదరులను ఒక మాట అడగాలనుకుంటున్నా. ఆ బఫూను మొకంది, అటు ఇటు కానీ ఆ పనికి మాలింది, ఇంట్లో భర్తకు లోబడింది, డ్యాన్స్ ప్రోగ్రాం దగ్గర డ్యాన్స్ కండక్ట్ చేసి మొఖం కలిగింది, రెడ్ లైట్ ఏరియాలో ఆడపిల్లల్ని దొంగతనంగా తీసుకెళ్ళి మీకు జాబులు అది తిప్పుతా అని చెప్పేసి రెడ్ లైట్ ఏరియాలో డబ్బున్న వాళ్ళకు అమ్ముకునేటటువంటి ఈ మొఖం కలిగింది. ఆ రకంగా ఒక సేవకుని తిడతా ఉంటే హైందవ సహోదరులు చోద్యం చూస్తూ కామెంట్లు పెడుతున్నారు. కామెంట్ పెట్టే వాళ్ళకి నేను చెప్తున్నా, ఈ మధ్య కొంతమంది టీవీల్లోకి వస్తారు, హైందవ పెద్దలు కొంతమంది, అందరూ కాదు కొంతమంది. హైందవ మతంలో మనకి కొన్ని ఆచారాలు, కొన్ని లక్షణాలు ఉన్నాయి, మీరు వీటిని దాటిపోవద్దు. ఈరోజు కొంతమంది మేము హిందూ ధర్మ ప్రచారకులు అని చెప్పుకుంటూ వీటిని దాటిపోతున్నారు, తప్పు. అందులో ముఖ్యంగా ఇతరులను దూషించకూడదు, మన ఇతరులను గౌరవించాలి, వారి మనోభావాలు దెబ్బతీయకూడదని కొంతమంది పెద్దలు చెబుతూ ఉన్నారు. ఎరా చెవులు ఏమన్నా బెల్లం పెడుతున్నారంటారు మీరు కింద కామెంట్ పెట్టేవాళ్ళు. అంటే హైందవ పెద్దలు చెప్పేటువంటి ఆ మాటలు కూడా మీకు చెవికి ఎక్కల. ఆ రకంగా ఆ బబ్బురు మొఖం తిడుతుంటే, ఆ పనికి మాలింది, ఇంట్లో చల్లంది, బయట విడిచిపెట్టారు కదా వీధి కుక్కర్లాగా, అడిగి దున్నలాగా వదిలిపెట్టాడు కదా భర్తను కూడా లెక్క చేయకుండా వీళ్ళ బంధువులు. నీకెందుకు మేము ఉన్నాం పోమ్మా, నువ్వు చక్కగా వీడియోలు చెయ్యి, ఈ వీడియోలు వీడియోలు కాకపోతే మరలా పాత వృత్తికి వెళ్ళు, రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళు అని చెప్పారు కదా. ఇప్పుడు కాదులేమ్మా రెడ్ లైట్ ఏరియా, ముందు వీడియోలు చేయండి అని చెప్పేసి బఫూన్ మోకం చేస్తున్నారు కదా ముందుకు వచ్చి. సిగ్గు లేకుండా మీరు సపోర్ట్ చేస్తారంటే మీరు ఎట్లా హైందవ సహోదరులు అవుతారా? అందరూ కాదండి, కొంతమంది ఇలాంటి బూతులు తిట్టే వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నానండి, అందరినా కాదు. అది కాదురా, నీకు సిగ్గుందంటే ఆమె పార్వతి, నీకు సిగ్గుంది అసలు? ఆడపిల్లల జీవితాలు ఆడుకునే ముఖం నువ్వు. పట్టపగలో నిత్య మధ్యాహ్నము ఉడికి నీళ్ళు పోసుకునే మొహం నీది, అర్థమవుతుందా? పట్టపగలు ఎండాకాలం నిత్య మధ్యాహ్నం ఉడికి నీళ్ళు పోసుకునే మొహం నీది. ఆ కళ్ళకు వస్తుంది. ఆయన తన సంఘ పరిచారకులు స్త్రీల చేత మాట్లాడిస్తుంటే ఎక్కడెక్కడో చిల్లరగాలను తీసుకొచ్చి నా మీద వీడియోలు పెడతామని చెప్పి చేస్తున్నావా? మరి నువ్వు చేస్తుంది ఏంటి? రెడ్ లైట్ ఏరియాలో పుట్టిందా ఆయన? నువ్వు చేస్తుంది ఏంటి మరి? నీలాగా మేము మాట్లాడగలుగుతాం, నీలాగా మేము కూడా, మాకు నోరు ఉన్నాయి, ఒకప్పుడు మేము అటు నుంచి వచ్చిన వాళ్ళమే. సిగ్గులేంది ఆయన, పనికి మాలింది ఆయన, గుర్తుపెట్టుకో కొంచెం. ఇదిగో ఇలాంటి మాటలతోనే వదిలేస్తున్నా. ఇలాగ నేను కూడా కామెంట్ పెట్టి నువ్వు గమనించేవో లేదో 4-3 కామెంట్లు నేనే పెట్టి, మేము కూడా తిరిగి నువ్వు ఆడింగి దానివి, కొద్దిదానివి అని మేము కూడా అంటే
మేము కూడా అంటే మా బైబిల్ మాకు అది నేర్పల. మీ హైందవ పెద్దలు కొంతమంది ఉన్నారు మంచిగా చెప్పేవాళ్ళు, ఇలా ఉండండి అలా ఉండండి, వాళ్ళ కాళ్ళు బూట్లు నాకినే మీకు సిగ్గు లేదు. నీకు సిగ్గు రాదు. నీ స్వభావమే రెడ్ లైట్ ఏరియాలో అమ్మాయిలు నమ్ముకొని వాళ్ళని బ్రోకరేజ్ చేయించే స్వభావం కదా నీది. నీకెందుకు వచ్చింది బుద్ధి? నోరింది కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా సేవకుల మీద పడి చేస్తున్నావు. తొందరలోనే పోతావు. నేను చెప్తున్నా, తొందరలోనే పోతావు నువ్వు. నా దేవుడు రోషం కలిగిన వాడు. నువ్వు ఈ రకంగా సేవకులను దుయ్యబడుతున్నావంటే ఖచ్చితంగా నేను చెబుతున్నాను, నీకు ఈ భూమి మీద నూకలు లేవేక. సేవకులతో పెట్టుకున్నావు, క్రైస్తవులతో పెట్టుకున్నావు, దేవునితో పెట్టుకున్నావు, నీకు నూకలు లేవేక. దయచేసి విఘ్నులైనటువంటి హైందవ సహోదరులు కూడా ఆలోచన చేయాలండి. ఎంత ఆవేదన ఉందంటే, ఎంత ఆవేదనతో నేను ఈ మాటలు మాట్లాడుతున్నానంటే, ఒక స్త్రీని తిట్టుకునేది వేరు, కానీ ఒక స్త్రీ ఒక పురుషుడిని, అది సేవకుణ్ణి, క్రైస్తవ సేవకుణ్ణి, దైవజనుడిని నోటికి వచ్చినట్టు తిడుతుంటే సిగ్గు లేదు కొంతమంది హైందవ సహోదరులకి, మతోన్మాద హైందవ సహోదరులకి. మనల్ని తిట్టకూడదమ్మా, నువ్వు మామూలుగా ప్రశ్నించు, తప్పు చేస్తే అని మీరు లైన్ చేయాలి. కానీ మీరు కింద కామెంట్లు పెట్టి ఎలా పడితే అలా మీరు ఎగిరి శేషంలో పడతా ఉన్నారంటే మీరట్ట హైందవ సహోదరులు అవుతారా? వెర్రి పప్పలారా. ఇదట ఈ పనికి మాలింది అట్ట ధర్మ పరిరక్షకుల సమితికి అధ్యక్షురాలైంది. ఈ పనికి మాలింది ఇంకో భర్త మాట వినండి. దయచేసి వీడియో అనేక మందికి షేర్ చేయండి. అవసరమైతే ఇలాంటి దాన్ని బయట ఏడ్స్కొచ్చి జుట్టు పట్టుకొని వచ్చి ఏడ్స్కొచ్చి జైల్లో కేసు పెట్టాలి మనం. లేకపోతే ఈ అడిగి పని మాకుంది మాట వినదు. కాబట్టి ఇది అందరికి షేర్ చేసి మీరు కూడా మరి క్రైస్తవ్యం గురించి ప్రార్థన చేయాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ నేను ఈ వీడియో ముగిస్తూ ఉన్నా.